అండి వెల్కమ్ బ్యాక్. మా ఫ్రెండ్స్ అందరం కలిసి బార్బిక్యూ నేషన్కి వెళ్ళాము. ఎవరి బర్త్డేకైనా గట్టిగా బుక్ చేయాలంటే మేము బార్బిక్యూ నేషన్కి వచ్చేస్తాం. సో ఎలాగూ వెళ్ళాం కదా, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్నా. చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకోసమని ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. ప్రైస్ వచ్చేసి వెజ్ అయితే 849, నాన్ వెజ్ అయితే 949. ఇంకా వీకెండ్ సండేస్ అలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఒక 100 రూపీస్ ప్రైస్ తగ్గాలి అంటే మన మొబైల్లో బీబీక్యూ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయితే 100 స్మైల్స్ వస్తాయి. అలా 100 రూపీస్ తగ్గుతుంది. ఇంకా మేము తినడం స్టార్ట్ చేసాము. స్టార్టర్స్ ఒకసారి వచ్చి టేబుల్ పైన ఉంటే ఇంకా మనం తినేంత వరకు ఎన్నిసార్లు అయినా అడగొచ్చు. అన్లిమిటెడ్ బఫెట్, సో ఎంతైనా తినొచ్చు. మనకు ఒక 3 అవర్స్ టైం ఇస్తారు. నాన్ వెజ్ బాగా తినే వాళ్ళకైతే చాలా వర్త్ అండి. ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే ఇంకా వాళ్ళు తెస్తూనే ఉంటారు, మనం తింటూనే ఉండాలి. చేసి స్టార్టర్స్ అనమాట. అలా మన ముందు ఒక గ్రిల్ది పెట్టి దాంట్లోనే ఆల్మోస్ట్ 95% అది కుక్ అయిపోయి ఉంటుంది. జస్ట్ మన ముందు తెచ్చి ఇలా వేడిగా పెట్టి మనకి ఇస్తారు. యాక్చువల్గా మనకి స్టార్టర్స్ తినగానే ఫుల్ అయిపోతుంది, కానీ ఇంకా వేరేవి కూడా ట్రై చేయాలి. ఇది వచ్చేసి మటన్ సీక్ కబాబ్ అనమాట. నా ఫేవరెట్ అయితే ఈ ప్రాన్స్, మటన్ సీక్ కబాబ్ అండ్ ఫిష్ చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం కొంచెంగా అన్ని ఐటమ్స్ ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. ఏది ఎక్కువ తినాలనిపించదు నాకు, బట్ అన్నీ మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు బీబీక్యూకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫ్టర్నూనే తినేలా వెళ్ళండి. ఎందుకంటే అస్సలు ఏదైనా కొంచెం స్టమక్లో ఉంటే ఇంకా అస్సలు వెళ్ళదు, తినలేం కూడా. ఫిష్ అయితే ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే నాకైతే బాగా ఇష్టం. బీబీక్యూలో స్టార్టర్స్ అన్నీ కూడా, స్టార్టర్స్లో మనకి వెజ్ కూడా ఇస్తారు. మనం నాన్ వెజ్ అయినా సరే వెజ్ స్టార్టర్స్ పైనాపిల్, వాటర్ మిలన్, మష్రూమ్ అలా ఇస్తారు. కానీ మనం ఆల్రెడీ నాన్ వెజ్ లవర్స్ అయితే అస్సలు తినలేము. నాకు వెజ్ స్టార్టర్స్ అంతగా నచ్చలేదు. బీబీక్యూ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అన్నీ చాలా బాగుంటాయి. ప్రైస్ ఏంటి ఇంత ఎక్కువ అని అనుకోవద్దు. అది కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని సిటీస్లో ఎక్కువగానే ఉంటుంది. యూపీలో ఉన్నప్పుడు మాకు 649 ఉండేది, కానీ జలంధర్లో ఎందుకో తెలీదు 849, 949 ఉంటుంది. మనకి ఆ ప్రైస్లోనే కాంప్లిమెంటరీ డ్రింక్ కూడా వాళ్ళే ఇస్తారు. ఏది కావాలని మనమే చూస్ చేసుకోవాలి. నేనైతే బ్లూ లగ్గుని చూస్ చేసుకున్నా, చాలా బాగుంది. ఇంకా వీలైనంత స్టార్టర్స్ బాగా తినేసి మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇవన్నీ సలాడ్స్ అనమాట. మనకి ఏ సలాడ్ కావాలన్నా మనమే ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. నాకైతే స్టార్టర్స్తోనే మొత్తం స్టమక్ ఫిల్అప్ అయిపోయింది, కానీ ఇంకా మెయిన్ కోర్స్ ఏదో ఒకటి ట్రై చేద్దామని వెళ్ళాము. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండ్ ఇదైతే చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ. మటన్ కర్రీ కూడా మనం ఎంతైనా తినొచ్చు, లిమిట్ అంటూ ఏమీ ఉండదు. ఒక పర్సన్కి 800 ఛార్జ్ చేస్తున్నారంటే ఆ మాత్రం ఉంటుంది కదా. సో నేను రోటీ తిందామని చెప్పి మటన్ కర్రీ వేసుకున్నాను. నాకు చికెన్ కన్నా మటనే ఇష్టం. ఇది వచ్చేసి ఇంకొక చికెన్ వెరైటీ అండ్ ఎగ్ కర్రీ. మెయిన్ కోర్స్లో మనకి చికెన్ ఒక 4-5 ఐటమ్స్ ఉంటుంది, మటన్ 1 or 2 అండ్ ఫిష్ ఎక్కువగా ఉండదు. కొన్ని ప్లేసెస్లో ఉంటుంది, బట్ మా దగ్గర అయితే లేదు. కొన్ని బీబీక్యూస్లో బిర్యానీ బాగోదు, బట్ ఇక్కడైతే బిర్యానీ కూడా చాలా బాగుంది. కమ్మింగ్ టు వెజ్ మెయిన్ కోర్స్, నూడిల్స్, టొమాటో సూప్, ప్లెయిన్ రైస్, దాల్ కర్రీ, ఇంకా పన్నీర్ కర్రీ అలా ఉంటాయి. వెజ్ ఐటమ్స్లో ఏదైతే వెరైటీ స్పెషల్గా ఉంటుందో, ఇప్పుడు పంజాబ్లో దాల్ తడ్కా అట్లా ఫేమస్, ఇంకా హైదరాబాద్లో ఏం ఫేమసో వెజ్లో అలాంటి ఐటమ్సే ఉంటాయి. ఇంకా నేనైతే బటర్ నాన్, మటన్ కర్రీ తింటున్నా. నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టము అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఎక్కువగా ప్లేస్ లేదు, ఓన్లీ ఒకటే తిన్నాను. ఎవరైనా బర్త్డే పార్టీస్ ఉంటే బీబీక్యూ వెళ్ళండి, వాళ్ళే కేక్ తెచ్చి సెలబ్రేట్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో డ్యాన్స్ చేస్తారు. మేము ఇంతకుముందు యూపీలో ఉన్నప్పుడు డ్యాన్స్ చేసి అలా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇక్కడ పాటలు పాడుతున్నారు. మేమైతే ఎవరి బర్త్డే ఉన్నా లేకపోయినా బర్త్డే ఉందని చెప్పి కేక్ అయితే తీసుకుంటాం. స్టార్టర్స్ వరకు అయితే వాళ్ళే సర్వ్ చేస్తారు, మనం వెళ్ళాల్సిన పని లేదు. మెయిన్ కోర్స్ నుంచి మనమే సెల్ఫ్ సర్వీసింగ్ చేసుకోవాలి. మేము ఇంకా మెయిన్ కోర్స్లో బిర్యానీ అలా రోటీ నాన్స్ తినేసి
డెజర్ట్స్కి అయితే వచ్చేసాం. డెజర్ట్స్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళైతే అన్లిమిటెడ్గా తినొచ్చు. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. నాకైతే అది చాలా ఇష్టం. మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ డెజర్ట్ చూసుకున్నట్లయితే కేక్స్ ఒక 5, 6, 7 టైప్స్ ఉంటాయి. అండ్ ఫ్రూట్స్ అయితే వాటర్ మిలన్, పపాయ అలా చాలా వెరైటీస్ ఉంటాయి. స్వీట్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది కూడా డిపెండింగ్ ఆన్ ప్లేస్ అనమాట. చెప్పాలంటే యూపీ కంటే ఇక్కడ కొంచెం తక్కువ ఐటమ్సే ఉన్నాయి. హైదరాబాద్లో ఇంకెక్కువ ఐటమ్స్ ఉంటాయి నేను అప్పుడు ట్రై చేసినప్పుడు. పంజాబ్లో ఏంటంటే నాన్ వెజ్ లవర్స్ చాలా తక్కువ, మోస్ట్లీ వాళ్ళు వెజ్జే తింటారు. ప్రతి ఒక్క డెజర్ట్ కూడా ట్రై చేయండి, జస్ట్ టేస్ట్ చేయండి. ఎక్కువగా తినలేము, ముందు తిన్నదంతా ఉంటుంది కాబట్టి. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఒక 4-5 వెరైటీస్ ఉంటాయి. ఇది కూడా అన్లిమిటెడే, స్కూప్తో మనం ఎన్నైనా వేసుకోవచ్చు. నాకు వెనీలా ఇంకా బటర్ స్కాచ్ ఫ్లేవర్స్ ఇష్టం. అలా ముందే గులాబ్ జామ్ వేసుకొని దాంట్లో ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ హల్వా ఇంకా సేమియా ట్రై చేద్దాం. ఏంటి ఇంత తింటుందని అనుకోవద్దు, అన్నీ నేను టేస్ట్ చేస్తున్నా అంతే. ఆల్రెడీ నాకు ఫుల్ అయిపోయింది. మీరు కూడా బీబీక్యూ వెళ్తే డబ్బులు వేస్ట్ చేయవచ్చు, అన్నీ ట్రై చేయండి. మోస్ట్లీ గులాబ్ జామ్ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, స్వీట్ అంటే నచ్చని వాళ్ళు. వాళ్ళు మాత్రం బీబీక్యూలో గులాబ్ జామ్ ఖచ్చితంగా తింటారు, ఎందుకంటే ఇది ఎక్కువగా స్వీట్ ఉండదు, చాలా బాగుంటుంది. మధ్య బీబీక్యూలో ఒక కొత్త ఆఫర్ వచ్చింది, ఎక్స్ప్రెస్ బీబీక్యూ అని చెప్పి. 450, 400 మాత్రమే. అండ్ 30+ ఐటమ్స్ ఉంటాయి. నార్మల్ బీబీక్యూ అంత ఐటమ్స్ అయితే ఉండవు, బట్ టేస్ట్ మాత్రం సేమే. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కుల్ఫీతో ఎండ్ చేసేసాను. ఇక్కడ కుల్ఫీస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఏ ఫ్లేవర్ కావాలని మనం అడగొచ్చు. కొంతమంది అలా కుల్ఫీని చాప్ చేయించుకొని దాంట్లో ఏదో సిరప్ వేస్తారు, దాంట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, స్ట్రాబెర్రీ, వెనిలా అలా. దాన్ని అలా చాప్ చేసి సేమియా ఇంకా కొంచెం స్వీట్ ఫ్లేవర్స్ వేసిస్తారు, అది కూడా బాగుంటుంది. మీకు వీడియో కోసమని చూపిస్తున్నా. సరే, మరి వీడియోలో అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి, బాయ్.